ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానంతో జాబ్ పోగొట్టుకునే పరిస్థితే తెచ్చుకోకూడదు. ఇలాగే తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై ఉన్న అభిమానమే ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ ఉద్యోగాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తమిళనాడులోని కరూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వ ఉద్యోగి తన వ్యక్తిగత అభిమానం కారణంగా అధికారిక విధులను పక్కన పెట్టి వ్యవహరించవచ్చా? విద్యార్థులను రాజకీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చకు ఈ ఘటన కేంద్ర బిందువైంది. కరూరు జిల్లా పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో హెడ్ మిస్గా పనిచేస్తున్న ఎస్ మల్లిగా సీఎం విజయ్కు చాలా కాలంగా వీరాభిమాని అని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కరూరులో సీఎం విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అదే సభను పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించాలని ఆమె నిర్ణయించుకున్నారు. క్లాసెస్ జరుగుతున్న సమయంలో విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి ప్రొజెక్టర్ ఆన్ చేసి సీఎం విజయ్ ప్రసంగాన్ని లైవ్లో చూసేలా చేశారు. సాధారణంగా ఆ సమయంలో పాఠాలు బోధించాల్సి ఉండగా విద్యార్థులంతా రాజకీయ సభను వీక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం సరైనదేనా? విద్యార్థులను రాజకీయ ప్రభావానికి గురి చేయడం సమంజసమేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విషయం ప్రభుత్వం దృష్టి దాకా వెళ్లడంతో తమిళనాడు పాఠశాల విద్యాశాఖ వెంటనే స్పందించింది. విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి జరిగిన విషయంపై నివేదిక సిద్ధం చేశారు. ఇక విచారణలో ఇది పాఠశాల అధికారిక కార్యక్రమం కాదని, పూర్తిగా హెడ్ మిస్ వ్యక్తిగత నిర్ణయంతోనే విద్యార్థులకు సీఎం సభను చూపించారని అధికారులు గుర్తించారు. దీంతో ఎస్ మల్లిగాను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులో పలు ఆరోపణలు నమోదు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించడం, జూలై 9న విద్యాశాఖ జారీ చేసిన ప్రత్యేక సర్క్యులర్ను పాటించకపోవడం వంటి అంశాలను ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. పూర్తిస్థాయి శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ఆమె సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాఠశాలల్లో రాజకీయాలకు ఎలాంటి స్థానం లేదని, విద్యాసంస్థలు రాజకీయ వేదికలు కావని, అవి భావితరాలను తీర్చిదిద్దే జ్ఞాన కేంద్రాలు, పిల్లలకు విద్య అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత, వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు లేదా అభిమానాన్ని విద్యార్థులపై రుద్దే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇకపై ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు తప్ప పుట్టినరోజు వేడుకలు, రాజకీయ సభలు, రాజకీయ నాయకుల కార్యక్రమాలు లేదా ఇతర ప్రభుత్వేతర ఈవెంట్లను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించేందుకు అనుమతి ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అలాగే ప్రైవేటు సంస్థల ప్రతినిధులు కూడా నేరుగా పాఠశాలల్లోకి వెళ్ళి విద్యార్థులతో సమావేశాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు, ఇటీవల సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన పార్టీ కార్యకర్తలు కొన్ని పాఠశాల ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు అది కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అంశంపై ఇప్పటికే మద్రాసు హైకోర్టులో కూడా ప్రజాహిత పిల్ దాఖలైంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలన్నిటి తర్వాత విద్యాసంస్థల్లో రాజకీయ కార్యకలాపాల విషయంలో తమిళనాడు ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో రాజకీయ తటస్థత పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. ఒక వ్యక్తికి రాజకీయ నాయకుడిపై లేదా ముఖ్యమంత్రిపై అభిమానం ఉండడం సహజమే. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా, ముఖ్యంగా ఉపాధ్యాయుడిగా లేదా హెడ్ మాస్టర్గా పనిచేసే సమయంలో ఆ వ్యక్తిగత అభిమానం విధులపై ప్రభావం చూపితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందా? తమిళనాడు ప్రభుత్వం మాత్రం అవును అని స్పష్టమైన సందేశం ఇచ్చింది. మరి ఈ చర్య సరైందా? పాఠశాలల్లో రాజకీయాలకు పూర్తిగా దూరం ఉండాలా, లేక ఇది కాస్త కఠిన నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.